జాతీయ రహదారుల సంస్థ గనక ఏదైనా జేస్తే ఖచ్చితంగా ఇన్ టైమ్ కాపోయినా ఒక 5, 6 నెలల అటు ఇటులో పూర్తయిపోతుంది. అదే మన రోడ్లు, మన వ్యవహారాలు వేరు. ఇప్పుడు బెంగుళూరు, చెన్నై ఎక్స్‌ప్రెస్ వే 263 కిలోమీటర్లు టోటల్‌గా 2027 కల్లా పూర్తయిపోతుంది. ఇప్పటికే ఎక్విజిషన్ హార్డిల్స్ అన్నీ పూర్తయిపోయినాయి. కర్ణాటకలో 72 కిలోమీటర్లు ఉంటది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా 92% పూర్తయిపోయింది. 78.5 కిలోమీటర్ల నుంచి 85 కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు. అలాగే తమిళనాడులో 80% పూర్తయిపోయింది. కర్ణాటక 72% 72 కిలోమీటర్లు పూర్తయిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో 92% పూర్తయింది. 85 కిలోమీటర్లు గాని 78.5 కిలోమీటర్లు పూర్తయిపోయింది. తమిళనాడుకి సంబంధించి 106 కిలోమీటర్లు కన్‌స్ట్రక్ట్ చేయాలా. 84.7 కిలోమీటర్లు పూర్తయింది. అంటే 80% పూర్తయిపోయింది. ఓవరాల్‌గా 234.8 కిలోమీటర్లు. ఇంకొక 28.6 కిలోమీటర్లు పూర్తి చేస్తే అయిపోతుంది. దీంట్లో 120 కిలోమీటర్ల వేగంతో ఎళ్ళొచ్చు ఈ కారిడార్‌లో. 6 గంటల జర్నీ కాస్త 2 గంటల్లో పూర్తయిపోతుంది. చెన్నైకిను, బెంగుళూరుకు ఉన్నటువంటిది. అట్లాగే తిరుపతి నుంచి బెంగుళూరుకు పోవడానికి గూడా ఈజీ అయినటువంటి అంశం. ఈ విషయం తాజా కేంద్ర ప్రభుత్వం అధికారిక లెక్కల్లో చెప్పుకొచ్చింది.